Please subscribe to our YouTube channel. Like and share this video. प्रालेयाचलमिन्दुकुन्दधपडं गोक्षीरभेदप्रभं भस्माभ्युत्तमनङ्गदेहदहनज्वालावलीलोचनं ब्रह्मेन्द्रादिमरुद्गणैस्तुतिपदैः अभ्यर्चितं योगिभिः वन्देऽहं सकलं कलङ्करहितं शम्भोर्मुखं पश्चिमम्। పరమేశ్వరుని యొక్క పశ్చిమ ముఖమును ధ్యానం చేశారు. ఇది సంధ్యా సమయము కాబట్టి ఉదయము తూర్పు ముఖము, మధ్యాహ్నము దక్షిణ ముఖము, సాయంకాలము పశ్చిమ ముఖము, రాత్రి ఉత్తర ముఖము, మరి తెల్లవారుజామున ఆకాశ ముఖం. ఇలా పరమేశ్వరుని యొక్క 5 ముఖములు. ఇది సాయం సంధ్యా సమయం కాబట్టి ఈశ్వరుని యొక్క స్థానోర్ముఖం పశ్చిమం అన్నారు. పశ్చిమ ముఖమును ధ్యానం చేస్తున్నాము అంటే ఏ సమయంలో ఏ ముఖమును ధ్యానం చేస్తే ఆ విధంగా మనకు ఆయన ప్రసన్నత త్వరగా లభిస్తుంది. ఇలాంటిది ఈ ముఖము. ప్రాళేయాచలం ఇందుకుంద ధవళం గోక్షీర భేనప్రభం. తెల్లగా ఉన్నదట ఆ ముఖం, పరమ ప్రసన్నముగా ఉన్నది. ప్రాళేయాచలం అంటే హిమాలయం. ఇందు కుంద, కుందము, ఇంద్రుడు అంటే చంద్రుడు, కుంద అంటే జాజి, ధవళం అలా తెల్లగా ఉన్నదట ఆ ముఖము. గోక్షీర భేనప్రభం, ఆవు పాల నురగ వలె తెల్లగా ఉన్నదట ఆ ముఖం. గోక్షీరఫేన ప్రభం భస్మాభ్యక్తం, విభూతి రేఖలతో మెరుస్తూ విరాజిల్లుతూ ఉన్నది ఆ ముఖం. అనంగ దేహ దహన జ్వాలావళీలోచనం. ఇక్కడ ఈ లోచనములో జ్వాలావళి ఉన్నది, అగ్ని ఉన్నది, అగ్ని కీల జ్వాల ఉన్నది. ఏమిటి ఆ జ్వాల? అందరినీ దహించదు. అనంగ దేహ దహన జ్వాలావళీలోచనం, కోర్కెలను నశింపజేస్తుంది. ఏ కోరికలయ్యా? ఆయురారోగ్య ఐశ్వర్యములు అడుగుతాము. అడిగితే ఆయన కోపం వస్తుందా? లేదు, ఇస్తాడు వరం. అధార్మికమైనటువంటి కోరికలను దహింపజేస్తాడు ఆయన. ధర్మము కాని కోరికలు నశింపజేస్తాడు, ధర్మీయమైన కోరికలను ఇస్తాడు ఆయన. అందువల్ల అనంగ దేహ దహన జ్వాలావళీలోచనం బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతిపదైః అభ్యర్చితం యోగిభిః. Please subscribe to our YouTube channel. Like and share this video.